స్క్రబ్ టైపస్ వ్యాధి గురించి ఈ మధ్య చాలా ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. ఏపీలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడి 8 మంది మరణించడం చాలా ఆందోళన కలిగిస్తుంది. అయితే ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి అనేది అంత భయపడాల్సిందైతే ఏం కాదని చెప్తున్నారు సీనియర్ పీడియాట్రిషియన్ అపోలో హాస్పిటల్ డాక్టర్ షర్మిల. స్క్రబ్ టైఫస్ ను గుర్తించడమే ఇక్కడ చాలా మేజర్ విషయం అని చెప్తున్నారు. ఎర్లీ స్టేజెస్ లో గుర్తించి చికిత్స అందిస్తే గనక తేలిగ్గా దీని నుంచి బయటపడొచ్చట. చిన్న లక్షణంతో దీన్ని ఈజీగా గుర్తించొచ్చని, ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్ అని చెప్తున్నారు. స్క్రబ్ టైఫస్ కీటకాలు ఎలాంటి ప్రాంతాల్లో ఉంటాయి, ఏ కాలంలో ఉంటాయి, వీటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వ్యాధి కొత్తగా వచ్చిందా, ఎప్పటి నుంచో ఉందా, మామూలు జ్వరమే అని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ప్రమాదం ఉంటుంది, పిల్లలు గర్భిణీల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ షర్మిల, అపోలో జూబ్లీ హిల్స్లో సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. స్క్రబ్ టైఫస్తో వచ్చిన తంట ఏంటంటే, చాలా కామన్గా వచ్చే జబ్బులు ఉంటాయి కదా, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఇల్నెసెస్, ఇన్ఫ్లుయెన్జా, ఫ్లూ, డెంగీ, ఇలాంటి జబ్బులన్నిటితోనూ ఈ వ్యాధి లక్షణాలు ఓవర్లాప్ అవుతాయి. సో అందుకని కొంత డయాగ్నోసిస్ డిలే అయ్యే అవకాశం బోత్ డాక్టర్ సైడ్ నుంచి, పేషెంట్స్ లేట్గా రావటం కూడా ఇంకొకటి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్క్రబ్ టైఫస్ అవుట్బ్రేక్ వచ్చింది లేదా వ్యాధి లక్షణాలు ఇలా ఉన్నాయి, జ్వరం ఉంది, తలకాయ నొప్పి ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, దగ్గు ఉంది అండ్ ఫీవర్ తగ్గట్లేదు, పర్టికులర్లీ లో ప్లేట్లెట్స్ ఉన్నాయి అనగానే ఈ మధ్య పేషెంట్సే వాళ్ళే ఇది డెంగీనే అని చెప్పి పారాసెటమాల్ వేసుకుని ఇంట్లో కూర్చుంటున్నారు. అలాంటి డిలేస్ చేయకుండా స్లైట్గా లివర్ ఎంజైమ్స్ రైజ్ అవుతాయి, ప్లేట్లెట్స్ లోగా ఉంటాయి, ఒక్కొక్కసారి తెల్లకణాలు ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కసారి తక్కువ ఉండొచ్చు. ఇలాంటివన్నీ నాన్ స్పెసిఫిక్ చేంజెస్ అంటాం. ఈ నాన్ స్పెసిఫిక్ చేంజెస్ వైరల్ ఇల్నెస్లో ఉండొచ్చు, డెంగీలో ఉండొచ్చు, డెంగీ వైరల్ అవ్వచ్చు, లేదా ఫ్లూ వైరస్ అవ్వచ్చు, టైఫాయిడ్ అవ్వచ్చు, లేదా స్క్రబ్ టైఫస్ అవ్వచ్చు. సో ఏది అనేది మనం క్విక్గా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే స్క్రబ్ టైఫస్ గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది కొత్తగా వచ్చిన జబ్బు కానే కాదు. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ ఇయర్ చూస్తాము. ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండుండొచ్చు, బట్ చాలా కేసెస్ ట్రీట్ చేసాం. స్క్రబ్ టైఫస్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరికీ తెలవాల్సింది ఏంటంటే, ఇది త్వరగా డయాగ్నోజ్ అయితే కంప్లీట్గా క్యూరబుల్, ఏ మాత్రం భయపడాల్సిన వ్యాధి కాదు. అయితే కీలకం ఏంటంటే, మీకు జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, వాంతులు, లూజ్ మోషన్స్, కాళ్ళు చేతులు కొంచెం వాపు వచ్చినట్టు ఉండటం, లేదా ఒంటి మీద ర్యాష్, దద్దురు, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే కనుక డాక్టర్ సలహా తీసుకుంటే డెఫినెట్గా ట్రీటబుల్. ఇలాంటివన్నీ వేగ్ సిమ్టమ్స్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వేరే చాలా జబ్బుల్లో కూడా ఇవే లక్షణాలు ఉంటాయి. కళ్ళు ఎర్రబడటం, లింఫ్ నోడ్స్ వాపు రావటం, ఇలాంటివి అయితే కవసాకి డిసీజ్ అని ఇంకో దాంట్లో ఉంటుంది. ఇట్లా ఓవర్లాపింగ్ ఉంటాయి. అంటే స్పెసిఫిక్గా ఇది ఉంటే స్క్రబ్ టైఫస్ అని చెప్పేది ఒక్క టిపికల్ బ్లాక్ కలర్డ్ ర్యాష్ మాత్రమే. అదేంటంటే ఎష్కార్ అంటాం. అండ్ ఇది యూజువల్గా కనిపించే ప్రదేశాల్లో ఉండదు. సంకల్లో ఉండొచ్చు, గజ్జల్లో ఉండొచ్చు, అండ్ పిల్లల్లో కొంతమందిలో నడినెత్తిలో అంటే స్కాల్ప్లో ఉండొచ్చు, ఇంకా ఇతరత్ర 1-2 ప్రదేశాల్లో కనిపించవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ర్యాష్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కంప్లీట్గా హెడ్ టు టో ఎగ్జామినేషన్ చేయాలి అంటాం స్క్రబ్ టైఫస్కి. ఇన్ఫ్యాక్ట్ నా ఎక్స్పీరియన్స్లో ఒక చైల్డ్ని ఆల్మోస్ట్ 10th డే స్వైన్ ఫ్లూ అనుకుని న్యూమోనియాతోటి రిఫర్ చేశారు. చైల్డ్ బైపాప్ మెషిన్ మీద వచ్చాడు, టీనేజర్. ఐఎమ్ ష్యూర్ ఎవరు బట్టలు మొత్తం అన్నీ విప్పి చూసుండకపోవచ్చు, బట్ నేను హిస్టరీ తీసుకుంటున్నప్పుడు ర్యాష్ ఏమన్నా ఉందా, నువ్వు చూసుకున్నావా అని అడుగుతూ నేను ఒకసారి ఎగ్జామిన్ చేయొచ్చా, ఎందుకంటే ఆ యుక్త వయసులో ఉన్నప్పుడు అసలు పిల్లలు ఫస్ట్ ఎగ్జామిన్ చేయనివ్వరు అని చెప్పి నేను చూడటం మూలాన ఆ బాబుది ఆ ఒక్క ర్యాష్ ఎష్కార్ తోటి 10వ రోజు డయాగ్నోస్ చేయడం కష్టం స్క్రబ్ టైఫస్. సో ఆ ర్యాష్ ఉండబట్టి కనుక్కోగలిగాం. ఇలా
కానీ దీంట్లో ఉన్న ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే ఏదైతే ఒక్క సిమ్టమ్ ఉందో స్క్రబ్ టైఫస్కి కంప్లీట్గా మిగతా వాటి నుంచి డిఫరెంట్గా ఆ అష్కార్ అనే ర్యాష్ 50% మందిలోనే ఉంటుంది. సో డాక్టర్స్కి హై డిగ్రీ ఆఫ్ సస్పిషన్ ఉండాలి. అంటే ఇదేమో అయి ఉండొచ్చు అని ఒక రక్త పరీక్ష పంపిస్తే, రక్త పరీక్షల్లో ఈజీగా పట్టుకోవచ్చు. పంపిస్తే డయాగ్నోసిస్ పెద్ద కష్టం కాదు. పేషెంట్స్ వైపు నుంచి చేయాల్సింది ఏంటంటే ఇది జ్వరమేగా, కొద్దిగా తలకాయ నొప్పేగా అని రోజుల తరబడి సొంతగా ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోకుండా, ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఏఐ సహాయంతో ట్రీట్మెంట్లు చేసుకుంటూ ఇంట్లో కూర్చోకుండా డాక్టర్ దగ్గరికి వెళితే ఈ టైంలో ఈ వ్యాధి ప్రాబబ్లీ ప్రబలి ఉండొచ్చు, ఈ ఏరియాస్లో ఆల్రెడీ వచ్చింది, ఇలాంటి లేటెస్ట్ మెడికల్ న్యూస్ అంతా తెలుస్తూ ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్తో ఒక చైల్డ్ని కానీ అడల్ట్ని కానీ చూసినప్పుడు ఇది స్క్రబ్ టైఫస్ అయ్యే అవకాశం ఉంది, ఒక టెస్ట్ చేద్దాము అనే అవగాహన ఉంటుంది. సో అలా పట్టుకోవడం ఈజీ, పట్టుకుంటే ట్రీట్ చేయడం ఇంకా ఈజీ. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ డిలే ఇన్ డయాగ్నోసిస్. అండ్ అలా లేట్ అయినప్పుడు మాత్రం కష్టం అవుతుంది. నేను చెప్పిన లక్షణాలన్నీ కాకుండా ఇంకా ఏముండొచ్చు అని అంటే మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అంటాం. కిడ్నీస్, బ్రెయిన్, లివర్ అన్ని ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు సివియర్ ఫామ్స్లో. ఇది యూజువల్లీ లేట్గా అవుతుంది. అండ్ సర్టెన్ స్ట్రెయిన్స్తో ఎర్లీగా కూడా అవ్వచ్చు. దీంట్లో లివర్ ఎంజైమ్స్ పెరుగుతాయి, జాండీస్ రావచ్చు, కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, యూరిన్ తగ్గిపోవచ్చు, కొంతమంది ఫిట్స్తో వస్తారు. ఇలా ఈ ఆర్గన్ ఆ ఆర్గన్ అని కాకుండా ఏ ఆర్గన్ మేనిఫెస్టేషన్తో అయినా కూడా స్క్రబ్ టైఫస్ రావచ్చు. స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి బాగానే చెప్పారు. ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడిందా ఏంటి, మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ అంటున్నారు, చాలా రకాలుగా రావచ్చు అంటున్నారు, వింటేనే భయం వేస్తుందని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ట్రీట్మెంట్ చాలా సింపుల్, 100 రూపాయల్లో చేయొచ్చు. యాంటీబయాటిక్ ఇవ్వగానే వెరీ సెన్సిటివ్ 2 యాంటీబయాటిక్స్ ఉంటాయి, డాక్సిసైక్లిన్ అండ్ ఎజిథ్రోమైసిన్. ఏజ్ బట్టి వాళ్ళకున్న వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ బట్టి యాంటీబయాటిక్స్ యూజ్ చేయాలి. ఓవర్ ద కౌంటర్ వాడద్దు. డాక్సిసైక్లిన్ కొంతమందికి ఇవ్వకూడదు, ఎజిథ్రోమైసిన్ కూడా కొంతమందికి పడదు. సో డాక్టర్ సలహాతో యాంటీబయాటిక్ తీసుకుంటే 100లోనే ఉంటుంది ట్రీట్మెంట్. చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు. స్క్రబ్ టైఫస్ గురించి మందులు ఉన్నాయి, టెస్ట్లు ఉన్నాయి, ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే ట్రీట్మెంట్ ఉంది. స్క్రబ్ టైఫస్ వచ్చిన తర్వాత, గాడ్ ఫార్బిడ్ వచ్చింది, అప్పుడు ఆహారం ఎలా తీసుకోవాలి, వేరే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వేరే జాగ్రత్తలు అంటూ స్పెసిఫిక్గా ఏముండవు. మనకి ఎంత తీవ్రంగా వచ్చింది వ్యాధి, ఆ వ్యాధి మూలాన మనకి ఏ ఆర్గన్ ఇన్వాల్వ్ అయింది, వీటి బట్టి స్పెసిఫిక్ థింగ్స్ ఉంటాయి. బట్ జనరల్గా ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవటం, ఎనీ ఫీవర్ లాగానే రెస్ట్ ఎక్కువ తీసుకోవటం, మందులు కరెక్ట్గా వాడటం, ఎర్లీగా డాక్టర్ హెల్ప్ తీసుకోవటం, అండ్ సింపుల్గా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవటం. సింపుల్ దాల్, రైస్, కిచిడి. సో ఇలాంటి వార్మ్ ఫుడ్ తీసుకుని ద్రవ పదార్థాలు ఎక్కువ తాగుతూ రెస్ట్ తీసుకుంటే స్క్రబ్ టైఫస్ కూడా లైక్ ఎనీ అదర్ ఫీవర్. స్క్రబ్ టైఫస్ ఉన్న ఏరియాస్కి అసలు వెళ్లకుండా కుదరదు కదా, మనకు పనులు ఉంటాయి. వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, పర్మత్రిన్ అనే ఈ కెమికల్ ఉన్న ఇన్సెక్ట్ రిపెల్లెంట్ క్రీమ్స్ ఉంటాయి, పర్మత్రిన్. సో అలాంటివి పూసుకోవటం కాళ్ళకి చేతులకి, అలా ఎక్కడైతే ఎక్స్పోజ్డ్ ఏరియాస్ ఉన్నాయో. బయటికి వెళ్ళి రాగానే, అంటే మనం ఫార్మ్స్ అవ్వచ్చు, లేకపోతే ఫారెస్ట్స్ అవ్వచ్చు, లేదా అబాండన్ మామూలుగా ల్యాండ్ కింద కూర్చుని విలేజెస్కి వెళ్ళినప్పుడు మొక్కల్లో కూర్చోవచ్చు, లేదంటే నేల మీద కూర్చున్నా కూడా మైట్స్ బైట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్టికులర్లీ ర్యాట్స్ ఎక్కువ ఉన్న ఏరియాస్లో అవి హోస్ట్స్. అంటే ఈ సుత్సుగాముషి మైట్ బైట్తో మనకు వస్తుంది, బట్ ర్యాట్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దాక్కుని ఉంటుంది ఇది. సో ర్యాట్స్లో వృద్ధి చెందుతూ ర్యాట్స్ ఉన్న ఏరియాస్లో ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఏరియాస్కి వెళ్ళినప్పుడు మనము పర్మత్రిన్ కాంపౌండ్స్ రాసుకోవటం, బయట నుంచి ఇంటికి రాగానే ఇమ్మీడియట్గా షవర్ చేయటం. చిన్న ఏమన్నా మైట్స్ మనకి మన బట్టలో అతుక్కుని వచ్చినా, మన కుట్టి ఉన్నా, దానిపైన ఉన్నా, అట్లా ఉన్నా కూడా ఇమ్మీడియట్ గుడ్ హాట్ వాటర్ షవర్ తీసుకుంటే అవి పోయే అవకాశం ఉంటుంది. ఈ 2 ఇంపార్టెంట్ థింగ్స్. అండ్
ఎప్పటి స్క్రబ్ టైఫస్ అవుట్ బ్రేక్ ఉంది అని తెలిసిన ఏరియాస్కి వెళ్ళినప్పుడు కింద కూర్చోకుండా మనం పైన కూర్చోవటం, అండ్ పైన కూర్చున్నా కూడా ఫుల్గా కవర్డ్, అంటే మనం వేసుకున్న బట్టలన్నీ ఫుల్గా కవర్డ్ చేసుకుని ఎక్కడైనా చిన్న ప్లేస్ ఉన్నా ఓపెన్గా కాళ్ళు చేతులు ఇట్లాంటి చోట్ల పర్మథ్రిన్ కాంపౌండ్స్ అప్లై చేసుకోవటం, అనుమానం రాగానే టెస్ట్ చేయించుకోవటం, అండ్ ఇమ్మీడియట్గా మెడికేషన్ స్టార్ట్ చేయటం. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే స్క్రబ్ టైఫస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. స్క్రబ్ టైఫస్ ఇది కొత్త వ్యాధి కాదు. ఇన్ఫ్యాక్ట్ 1899 అంటే మోర్ దెన్ 100 years నుంచి ఉంది. ఫస్ట్ టైం జపాన్లో దీని గురించి మెన్షన్ ఉంది. ఇంకా హిస్టరీలోకి వెళ్తే చైనాలో ఎప్పుడో 3rd centuryలోనే వీటి లక్షణాలు డిస్క్రైబ్ చేశారు అని అంటారు. అండ్ ఇండియాలో కూడా 1930-40sలోనే ఐడెంటిఫై అయింది. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్లో సుత్సుగాముషి ట్రయాంగిల్ అంటారు. ఏంటంటే ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో మన ఇండియా, జపాన్, చైనా, కొరియా ఈ ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది స్క్రబ్ టైఫస్. అది మనకున్న వెదర్ వలన కావచ్చు, మనం పండించే పంటల వల్ల కావచ్చు, పంట పొలాల్లో ఎక్కువగా తిరిగే మన ప్రజానీకం కావచ్చు, ఏదైనా రీజన్ అవ్వచ్చు. అండ్ పర్టికులర్గా స్క్రబ్ టైఫస్ వ్యాధి ఏదైతే కాజ్ చేస్తుందో ఓరియంషియా సుత్సుగుముషి అంటారు. దాన్ని పేరు చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆబ్వియస్గా అది జాపనీస్ అండ్ ఆ ప్రాంతంలో నేమ్ చేయబడింది కాబట్టి అట్లా ఉంటుంది. ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి కాజ్ చేసేదాన్ని ఇనీషియల్గా మనం రికెట్సియల్ ఆర్గనిజం, రికెట్సియా ఫ్యామిలీ అనేవారు. కాకపోతే ఇప్పుడు 1995లో రికెట్సియా నుంచి సెపరేట్ చేసి ఇది ఓరియంటల్ అంటారు. మనందరినీ ఓరియంటల్ పీపుల్ మనం. సో ఓరియంషియా సుత్సుగాముషి యాక్చువల్గా కాజ్ చేసే ఆర్గనిజం పేరు ఇది. అండ్ ఇది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది అని అంటే మైట్స్ అంటారు, షిగ్గర్స్ అంటారు, అంటే చిన్న క్రిములు. ఇవి ఎక్కువగా ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఇక్కడ అక్కడ అని కాదు, బీచెస్లో ఉండొచ్చు, శాండీ డెజర్ట్స్లో ఉండొచ్చు, తర్వాత వెజిటేషన్ ఎక్కువగా అంటే మొక్కలు ఎక్కువగా ఉన్న చోట ఉండొచ్చు, అండ్ ఏమి సాగు లేకుండా బ్యారన్గా వదిలేసిన ల్యాండ్స్లో చిన్న చిన్న ప్లాంట్స్లో కూడా ఉండొచ్చు. సో ఇక్కడ అక్కడ అని కాదు, ఆల్మోస్ట్ అన్ని చోట్ల కంప్లీట్గా ఇంట్లోనే ఉండేవాళ్ళు ఎవరైనా పసిగుడ్లు less than 1 year olds అండ్ మరీ పండు ముసలి వాళ్ళు, వీళ్ళల్లో యాక్చువల్గా ఈ వ్యాధి ఎక్కువగా చూడం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నడిచి బయటికి వెళ్ళి అన్ని చోట్లకి తిరిగే వాళ్ళలో 5 to 10 years అండ్ 20 to 50 year ఏజ్ గ్రూప్లో ఎక్కువగా స్క్రబ్ టైఫస్ చూస్తాం. సో యూజువల్గా స్క్రబ్ టైఫస్ ఒక పర్టికులర్ క్యాలెండర్ని ఫాలో అవుతుంది. క్యాలెండర్ ఫాలో అవటం ఏంటి అనుకుంటారేమో, ఆ టైంలో మనకుండే హ్యూమిడిటీ అంటే వాతావరణంలో తేమ అవ్వచ్చు, దాని మూలాన ప్రబలే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ అదే టైంలో మనం హార్వెస్టింగ్ చేస్తాం. సో హార్వెస్టింగ్ సీజన్లో మొక్కల్లో ఎక్కువగా నీళ్ళల్లో మొక్కల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి జనాలు, అలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మైట్స్ బైట్ చేసే అవకాశం, మైట్ బైట్తో వస్తుంది కాబట్టి ఆ వ్యాధి పోస్ట్ మాన్సూన్ సీజన్ అంటారు. అంటే ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి వరకు ఎక్కువగా ఈ వ్యాధి సౌత్ ఇండియాలో చూస్తాం. సో ఈ టైంలో ఇలాంటి లక్షణాలు ఎవరికన్నా ఉంటే డెఫినెట్గా డాక్టర్ దగ్గర చూపించుకోవటం ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ కేసెస్ చాలా రిపోర్ట్ అయినాయి. అండ్ మీరు చూస్తే ఇవే నెలలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలో మ్యాక్సిమం ఉంటాయి హార్వెస్ట్ సీజన్. సో ఈ పోస్ట్ మాన్సూన్ సీజన్ తర్వాత లేదా వర్షాలు పడుతున్నప్పుడు ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి. స్క్రబ్ టైఫస్ ఈజీగా ఐడెంటిఫై చేయటం ఎలా, ఈ వ్యాధి వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది? లక్షణాలు టూకీగా చెప్పాలంటే జ్వరం, విపరీతమైన తలకాయ నొప్పి, ఒళ్ళు నొప్పులు, ఒంటి మీద దద్దురు లాంటి ర్యాష్, నల్ల బిళ్ళ లాంటి ఒక పర్టికులర్ ఎష్కార్ ఉండే ర్యాష్, ఇవి కాకుండా వాంతులు, విరోచనాలు, దగ్గు, కొంతమందికి ఓన్లీ పొడి దగ్గు లంగ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు, అండ్ లివర్ ఇన్వాల్వ్ అయితే జాండిస్, కిడ్నీస్ ఇన్వాల్వ్ అయితే యూరిన్ తక్కువగా రావటం, బ్రెయిన్ ఇన్వాల్వ్ అయితే ఫిట్స్, విపరీతమైన తలకాయ నొప్పి, తర్వాత ఆల్టర్ సెన్సోరియం అంటాం, అంటే స్పృహ లేని స్థితిలోకి వెళ్ళటం,
ఇలాంటి లక్షణాలన్నీ స్క్రబ్ టైఫస్వి. జ్వరం, విపరీతమైన తలకాయ నొప్పి, ఒళ్ళు నొప్పులు, కదలలేనట్టుగా అనిపించటం, చాలా సిగ్గా అనిపిస్తూ ఉండగానే మీరు డాక్టర్ని అప్రోచ్ అయితే స్క్రబ్ టైఫస్కి స్పెసిఫిక్ టెస్ట్ ఉంటుంది. IgM బై ఎలీసా, IFA ఇమ్యునోఫ్లోరసెంట్ ఇండైరెక్ట్ ఫ్లోరసెంట్ యాసే, ఇలాంటి కొన్ని టెస్ట్లు వీల్ ఫెలిక్స్, కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి, కొన్ని సెన్సిటివ్గా ఉంటాయి. ఈ టెస్ట్లు సింపుల్ బ్లడ్ టెస్ట్లతోటి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై చేశాక ట్రీట్ చేయటానికి వెరీ ఈజీలీ అవైలబుల్, చాలా చీప్ మెడిసిన్స్తో ఇమ్మీడియట్గా ట్రీట్ కూడా చేయవచ్చు. స్క్రబ్ టైఫస్ రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇది మైట్ బైట్స్లో ఉంటుంది. ఈ పర్టికులర్ సీజన్స్లో ఫారెస్ట్ ట్రిప్స్ ఇలాంటివి అవాయిడ్ చేస్తే మేలు. ఎప్పుడన్నా ష్రబ్స్లోకి ఎక్కువ ప్లాంట్స్ ఉన్న చోటుకి వెళ్తూ ఉంటే అట్లాంటి చోట్ల ఫుల్గా కవర్డ్ ఉండాలి. అండ్ మీరు అందరు చూసుంటారు, క్యాంపింగ్కి ఫారెస్ట్ వాటికి లాంగ్ బూట్స్ వేసుకుంటారు. అట్లా కంప్లీట్గా కవర్డ్ ప్రాపర్ గేర్తో వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళినా కానీ. అండ్ ఈ వర్షాలు వచ్చి తగ్గిన సీజన్లో, ఎప్పుడైతే మనము ఆగస్ట్ టు ఫిబ్రవరి అంటున్నామో అలాంటి సీజన్లో స్క్రబ్ టైఫస్ ఇప్పుడు వ్యాప్తి చెందుతోంది, కేసెస్ వస్తున్నాయి అని అనౌన్స్ అవ్వగానే మీరు ట్రావెల్ ఏ ప్లేసెస్లో అయితే ఉంటుందో ఆ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు కొద్దిగా ఫుల్గా క్లోదింగ్ అండ్ జ్వరం వస్తే ఇమ్మీడియట్గా టెస్టింగ్, ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే స్క్రబ్ టైఫస్ కూడా మిగతా జ్వరాలు లాగానే వెరీ ఈజీలీ ట్రీటబుల్. చిన్నపిల్లలు, చంటి పిల్లలు, గర్భిణీ స్త్రీలు లేదా ఇతరత్ర వేరే జబ్బులు ఉండి ఆల్రెడీ ఆరోగ్యం సరిగ్గా లేని పెద్దవాళ్ళు, ఇలాంటి వాళ్ళల్లో వ్యాధి తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది. నేను చెప్పినట్టుగా లివర్, కిడ్నీ, మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్, లంగ్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళల్లో ఈ సీజన్లో జ్వరాలు, హెడేక్స్ ఇట్లాంటివి ఎక్కువగా, బాడీ నొప్పులు రావటం, చిన్న చిన్న లింఫ్ నోడ్స్ వాపులు రావటం, దగ్గు ఆగకుండా రావటం, వాంతులు విపరీతంగా అవ్వటం, కడుపులో నొప్పి లేదా లూజ్ మోషన్స్, ఇలా చాలా వేగ్ సిమ్టమ్స్ ఉన్నా కూడా డాక్టర్ సహాయం తీసుకుని ఇమ్మీడియట్గా డయాగ్నోస్ చేయించుకొని సింపుల్ యాంటీబయాటిక్తో ట్రీట్ చేయగలుగుతాం. పర్టికులర్లీ గర్భిణీ స్త్రీల్లో లోపల ఉన్న పిండం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంతమందికి అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, మదర్కి తీవ్రతరం దాల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెంట్ విమెన్ ఈ హై రిస్క్ ఏరియాస్కి ట్రావెల్ చేయకపోవటం మంచిది. ఒకవేళ జ్వరం లాంటివి వచ్చినా ఇమ్మీడియట్గా డయాగ్నోస్ అవ్వాలి కాబట్టి డాక్టర్ సలహా తీసుకోవాలి.